మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. ఈరోజు సైదులు మల్లెపాకుల అంబేద్కర్ వాదిగా ఆయన కోసం పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు అంటే నిరక్షరాస్యతకి తక్కువగా ఉన్న వారికి అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చి వారు విలువైన సమయం మనకి ఇచ్చినారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సైదుల్ గారు, చెప్పండి, మీరు ఒక అంబేద్కర్ వాదిగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఇక చైతన్య పరుస్తూ వస్తున్నారు కదా, ఏంటి చెప్పండి? ప్రధానంగా మీకు సమస్యలు ఏంటి? మీకు ఇంకా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు జరుపుకుంటున్నాం కదా, ఇంకా మా రిజర్వేషన్లు, మా వాటా, మా సీట్లు, మా ఓట్లు, దీని మీదనే ఇంకా మీ మనగడ నడుస్తుంది. క్లుప్తంగా చెప్పండి సార్. మీకు నమస్తే అండ్ జై భీమ్ సార్. ముఖ్యంగా అంటే నా పేరు సైదులు మల్లెపాకుల, మాది కొండారెడ్డిపల్లి సార్. జనరల్గా నేను మొదటగా ఫస్ట్ నా స్టడీ డిగ్రీ నుంచి నేను కొంత లెఫ్టిస్ట్గా ఆర్గనైజేషన్లో పనిచేసిన, ఎస్ఎఫ్ఐ. దాని తర్వాత సొసైటీలో సొసైటీలో జరుగుతున్న విషయాలు ఏంటి అనేది ఒక అవగాహన వచ్చింది. అట్లే నేను చదువుతున్న క్రమంలో అంటే స్టడీ అండ్ స్ట్రగుల్ ఆ నినాదంతో అప్పుడు లెఫ్టిస్ట్గా ఉద్యమాలు చేసినాను. హైదరాబాద్లో కూడా ఎన్నో సంక్షేమ హాస్టల్కి సంబంధించి విద్యార్థుల సమస్యలపైన అనేక పోరాటాలు చేసినాం ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు. దాని తర్వాత నేను అట్లా డిగ్రీ తర్వాత నేను ఎప్పుడైతే 2009-10 ఆ సమయంలో, అంతకంటే ముందే అంబేద్కర్ తెలుసు, అంబేద్కర్ ఉద్యమాలు తెలుసు, అంబేద్కర్ అంటే ఏంటో తెలుసు, ఫూలే అంటే తెలుసు. కానీ 2009-10లో మాత్రం అసలు అంబేద్కర్ అంటే అంతకుముందు ఏం తెలుసు నాకంటే, అంబేద్కర్ అంటే జస్ట్ రిజర్వేషన్లు ఇచ్చిండని, అంబేద్కర్ అంటే మనకేదో జయంతి వర్ధంతుల నాడు దండలేయడం అని, అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగం రాసిండని దాదాపు ఒక కొంత అవగాహన ఉన్నది. కానీ 9-10లో ఒక ఉద్యమం పరిచయం అయింది నాకు. అక్కడి నుంచి అసలు అంబేద్కర్ అంటే ఇంత గొప్పవాడా, అంటే అంబేద్కర్ అంటే నిజంగా ఒక భగవంతుడా, దేవుడా, అంటే మనం కోరికలు ఇచ్చినటువంటి దేవుడి కంటే కోరకున్నా కోరికలు ఇచ్చినటువంటి భగవంతుడే కదా అంబేద్కర్ అని ఎంత డెప్త్గా నేను అంబేద్కర్ ఫిలాసఫీని రీసెర్చ్ చేసిన. అనేక ఉపన్యాసాలు నేను దాదాపు ఒక 10-12 ఏళ్ళుగా గ్రామం తిరుగుతూ, జిల్లాలో, రాష్ట్రం అంతా తిరుగుతూ అంబేద్కర్ ఫిలాసఫీని స్ప్రెడ్ చేస్తున్నా నేను. ఎందుకు అంటే అంబేద్కరే భవిష్యత్తుకు రాబోయే తరాలకు మార్గదర్శి. ఈరోజు ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ పోరాటాలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆయన జ్ఞానం, ఆయన ఉన్నటువంటి తత్వం అది ప్రపంచానికి తెలుసు. అంబేద్కర్ను ఈరోజు మన ఇండియాలో కాదు, ప్రపంచంలోనే పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా అంబేద్కర్ భావజాలమే కరెక్టు, అంబేద్కర్ మార్గమే సరైనదని, అంబేద్కర్ జయంతిని ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతున్నారు సార్. అందుకు అంబేద్కర్ అంటే ఇంత గొప్పవాడని తెలుసుకొని అంబేద్కర్ వైపు మళ్ళీ నేను ఈరోజు బహుజనవాదిగా మారడం జరిగింది. ఇప్పుడు అంబేద్కర్ గురించి ఇంత గొప్ప చెప్పారు కదా, అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాసిన రచయితగా మనకు ఎన్నో చట్టాలు కానీ ఎన్నో మనకు సాధ్యమైన వరకు ఆయన్ని తీసుకొచ్చిన రాజ్యాంగంలో ఇప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది కదా, ఇంకా ఎక్కడ లోటు జరుగుతుంది అంటారు? ఇంకా మీరు వీధి దీపాలకుండా చదువుకునే వారు కూడా ఈరోజు IAS, IPSలు ఎక్కడెక్కడో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు కదా. అంబేద్కర్ గారు తీసుకొచ్చిన RGO, రిజర్వేషన్ వల్లే కదా ఇంకా వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. ఇంకా ఎక్కడ లోపం జరుగుతూ ఉంది మీకు? మనకు తెలుసు సార్, జనరల్గా 47లో మనకు స్వతంత్రం వచ్చిందని జెండా వందనం జరుపుతున్నాం. 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుతున్నాం. జనరల్గా చూడండి సార్, ఎంత పెద్ద చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు జెండా వందనం అంటారు. పిల్లలకి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే 4 గంటలకు లేచి రెడీ అయిపోయి జెండా అంటుండ్రు తప్ప అసలు 1947 ఇండిపెండెన్స్ కానీ జనవరి 26కు గణతంత్ర దినోత్సవానికి తేడా చెప్పట్లేదు ఎవరు. విషయం ఏంటి సార్ అంటే 2 జెండా వందనాలే, కానీ వాటి వెనకాల ఉన్నటువంటి వాళ్ళ పోరాటాలు, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళకి సంబంధించిన త్యాగాలు చెప్పట్లేదు. 47లో మనకు స్వతంత్రం వచ్చింది అంటున్నాం సార్, 1947 స్వతంత్రం వచ్చింది అంటున్నాం. కానీ ఒక కవి అన్నాడు, మహాకవి శ్రీశ్రీ, 1947 అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది, ఆగస్టు 14, కానీ మన బతుకులు ఇంకా తెల్లారలే అన్నాడు. నిజంగా ఇక్కడ వేసిన గొంగలు ఎక్కడనే ఉంది సార్. ఎందుకు అంటున్నానంటే ఈరోజు స్వతంత్రం వచ్చిందన్న సంగతి ఒక పల్లెటూరులో ఉండే ఒక నిరక్షరాస్యుని కానీ నిజంగా కొంత చదువుకున్న వ్యక్తులకు కూడా తెలియదు సార్. స్వతంత్రం అంటే ఏంటి సార్? ఫస్ట్ మనిషి
విద్యాపరంగా స్వతంత్రం వచ్చిందా? ఆర్థికంగా స్వతంత్రం వచ్చిందా? రాజకీయంగా స్వతంత్రం వచ్చిందా? 85% మంది ప్రజలు ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. అసలు ఇప్పటికి చూడండి సార్, ఒక అమ్రాబాద్ అడవుల్లో ఉండే ఒక చెంచులు వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవు సార్. ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ లేదు, ఇల్లు లేదు, వాళ్ళకు దుస్తులు లేవు. ఇంత భయంకరమైనటువంటి ఈ పేదరికంలో స్వతంత్రం ఎవరికి వచ్చిందని అడుగుతున్నా సార్ నేను. ఎవరికి వచ్చింది స్వతంత్రం? ఎవరికో వచ్చిన 10% మందికి వచ్చిన స్వతంత్రం ఈ 85% మందికి రాకుంటే అది స్వతంత్రం ఎట్లా అవుతుంది సార్? నాకే స్వతంత్రం వస్తే ఈ రోజు నేను ఈ దేశంలో పార్లమెంటులో, అసెంబ్లీలో సగర్వంగా తలెత్తుకొని తిరగలేదు. రిజర్వేషన్ ప్రకారంగానే సీట్లు కేటాయిస్తున్నారు కదా, మీ సీట్లు, మీ ఓట్లు, మీ నాయకులు. మన నాయకులు కిందున్న అట్టరు వర్గాలకి మంచి నాణ్యమైన విద్య కానీ, వైద్యం కానీ, బట్ట కానీ, కూడు కానీ, గుడ్డ కానీ ఇవన్నీ ఇస్తే మీరు ఇంకా ఎంతవరకు పైకి వెళ్ళకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎక్కడివ్వాలి సార్? విద్య ఫస్ట్ మనిషికి కావలసినటువంటి ప్రాథమిక అవసరాలు ఏంటి సార్ అంటే విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు. ఈ 5 ప్రధాన అంశాలు సార్. మీరు చూడండి, 78 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నాం మొన్ననే 78వ స్వతంత్ర దినోత్సవాన్ని. మరి 78 సంవత్సరాల ఈ స్వతంత్ర దేశంలో మేము ఇంకా అస్వతంత్రులుగానే ఉన్నాం సార్. మాకు స్వతంత్రం రాలే సార్. ఎందుకు అంటున్నానంటే, మనం చాలా మంది తెలియని విషయం ఏంటి సార్ అంటే, బ్రిటిషోడు దొంగ, బ్రిటిషోడు ఈ దేశాన్ని మొత్తం దోసుకెళ్ళిండు అని ఒక మాట మాట్లాడతారు ఎక్కడ చూసినా. కానీ నేనేమంటున్నా సార్ అంటే, బ్రిటిషోడు ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి ఛాందస భావాల మొత్తాన్ని రూపుమాపిండి సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఆడపిల్ల పుట్టంగానే గంగలో పడేయాలని ఒక దురాచారం ఉన్నది ఈ దేశంలో. ఆడపిల్ల ఒంటింట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దని, పురుషుడికి ఎదురు సమాధానం చెప్పొద్దని, కన్యాశుల్కం అని, వరకట్నం అని, ఇలా చెప్పుకుంటూ పోతే సతీ సహగమనం అని ఈ దేశంలో ఉన్న భయంకరమైనటువంటి స్త్రీకి పడ్డ సంఖ్యలను బ్రిటిషోడు ఈ దేశానికి వచ్చిన తర్వాత 17వ శతాబ్దం నుంచి మొదలుకుంటే మొన్నటి ఈ దేశాన్ని వదిలిపోయేటంత వరకు ఎన్నో సంస్కరణలు చేశారు. సతీ సహగమన నిషేధం, వరకట్న నిషేధం, బాల్య వివాహాల నిషేధం, ఇన్ని రకాలుగా చేసినా కూడా ఈ సొసైటీకి ఎందుకు ఆ జ్ఞానం తెలియదు? ఇప్పటికి ఇంకా అవి కొనసాగుతున్నాయంటారా? మీరు ఆగట్లేదా? ఎక్కడ ఆగట్లేదంటే సార్, కొంతమంది విద్యావంతుల వల్ల, బ్రిటిష్ వాళ్ళు కొన్ని చేసిన చట్టాల వల్ల ఇప్పుడున్నటువంటి కొంతమంది విద్యావంతులు అక్కడక్కడ కొంచెం కొంచెం తగ్గిపోయినాయి తప్పితే ఇప్పటికీ వెనకబడిన ప్రాంతాల మారుమూల గ్రామంలో జరుగుతుండొచ్చు. కానీ ఇప్పటికైతే డెవలప్మెంట్స్ అయింది కాబట్టి అన్ని అందరూ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ అయ్యారు. కాకపోతే నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా మంది ఎస్సీ ఎస్టీ అక్కడి నుంచి కూడా చాలా మంది వాళ్ళని అవేర్నెస్ చేసే ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు. దీంట్లో మీద ఆయన చాలా ఎన్నో గురుకుల స్కూళ్ళ నుంచి కూడా చాలా మందిని అంటే కొంచెం నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యత వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అవును సార్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అద్భుతంగా గురుకులాలకు సంబంధించిన సెక్రటరీగా ఉంటూ అనేక విషయాల్లో చాలా అంటే ఈ యొక్క వెనుకబడినటువంటి ఈ జాతుల పిల్లలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి చాలా మందిని అలా స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, విదేశాలకు పంపించడం కావచ్చు చాలా శ్రద్ధ తీసుకున్నారు. అంటే అలాంటి వాళ్ళు ఒక్కరు ఇద్దరు కాకుండా చదువుకున్న ప్రతి విద్యావంతుడు చదువుకున్న జనరల్గా సార్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒకరు పోరాటం చేశారు. నేనేమంటున్నా సార్ అంటే అంబేద్కర్ ఫలాలు అందుకున్నటువంటి, అంబేద్కర్ ఫలాలను అనుభవిస్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన విద్యావంతులందరూ ఆదివారం అంబేద్కర్కి అని ఒక ప్రోగ్రాం పెట్టుకుని, మా ఆదివారాన్ని అంబేద్కర్కి ఇస్తున్నాం అని ఒక ప్రోగ్రాం పెట్టుకుని, అంబేద్కర్ ఏమన్నాడంటే సార్, అయ్యా నేను రిజర్వేషన్ల ద్వారా మీకు ఉద్యోగాలు ఇస్తున్నా, యు ఆర్ మై డెలిగేట్స్ అన్నాడు అంబేద్కర్. మీకు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నా, మీరు ఏం చేయాలంటే మీకంటే వెనక ఇల్లిటరేట్స్ చదువుకోనటువంటి ఎంతో మంది అమాయకమైనటువంటి ప్రజలు ఉన్నారయ్యా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను అక్షరాస్యులుగా చేయండి, విద్యావంతులుగా తయారు చేయండి, అప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. కానీ ఏదో రంగుల మేడలు, అద్దాల గోడలు కడితే దేశం అభివృద్ధిగా సార్. మీరు చూడండి సార్, ఎక్కడ చూసినా పాలకులు ఫస్ట్ రాంగ్. రిజర్వేషన్లు అమలు కాలేదంటారా మీ ఉద్దేశ ప్రకారంగా? రిజర్వేషన్లు అమలు అయినాయి. రిజర్వేషన్లు ఎంతవరకు అమలు అయినాయి అంటే సామాన్య ప్రజలు అందుకునేంత అమలు కాలేదు సార్. అనేక రకాల ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అన్నారు, ఓకేనా సార్? అది ఏదో 1%, 2% అమలైనంత మాత్రాన కాదు కదా సార్. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏమన్నాడంటే జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా ప్రతి మనిషికి అందినప్పుడే పర్ఫెక్ట్ ఈ దేశం డెవలప్ అవుతుంది. ఇంకొక విషయం తెలియదు సార్, ఈ దేశంలో అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కనుక కరెక్ట్ అమలైతే భారతదేశం అనేది ఒక భూతల స్వర్గం. ఈ భారతదేశము ఒక భూతల స్వర్గం. కానీ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దిక్కేడుందంటున్నా నేను.
అంటే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు కాలేదంటున్నారా మీరు? రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు కావడం కాదు సార్. రిజర్వేషన్లు అమలు కావడం అంటే ఏంటి సార్? జనరల్గా మనం అనుకున్నాం రిజర్వేషన్లు అమలు కావడం అంటే ఎస్సీలకు కొంత వాటా ఉంది, బీసీలకు కొంత వాటా ఉంది, తర్వాత ఎస్టీలకు ఎవరి రిజర్వేషన్లు 17%, 18%, కొంత శాతం ఉంది సార్. ఎవరు కేటాయించిన సీట్లు వాళ్ళు తీసుకోవాలి, ఎవరు కేటాయించిన బాధ్యత వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం అయితే మీకు అమలు చేస్తుంది కదా, అది ఇప్పుడు అమలు చేస్తుంది. కానీ ఒకటి సార్, మీరు ఎక్కడో జరిగిన 2-3 అంటే మారుమూల గ్రామంలో జరిగిన, ఓకే నేను అది జరగలేదు అనట్లేదు, మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, మీ విషయాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగింది దాన్ని మీరు తీసుకొచ్చి వేదిక మీద చెప్తున్నారు. కానీ అమలయ్యే కార్యక్రమాలని ఎంతో దీని వల్లనే ఆ రిజర్వేషన్ వల్లనే డెవలప్ అయిన వాళ్ళ గురించి మీరు మర్చిపోతున్నారు. రిజర్వేషన్ వల్ల డెవలప్ అయింది నిజంగా చెప్పాలంటే 5%. ఎందుకు అంటే ఊర్లో నిరక్షరాస్యులు ఉన్నాడు సార్. ఇప్పటికీ కూడా ఊర్లలో చదువుకొని జీతాలు పోయే నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ చేయలేదేమో, వాళ్ళు ప్రయత్నం చేయలే వాళ్ళు కాదు సార్. ప్రభుత్వాలు ఎప్పుడైనా ఒకటి సార్, ప్రభుత్వం అంటే రాజకీయం అంటే పరిపాలన ఎట్లా ఉండాలి సార్ అంటే ఒక కన్న తల్లి లాగా ఉండాలి సార్. పాలిటిక్స్ అంటే ఎలక్షన్లలో ఏం చేస్తారు చాలా మంది అంటే ఓట్లు వేసుకోవడం, పీఠాలు ఎక్కడం, సింహాసనాల మీద కూర్చోవడం, ఆ 5 ఏళ్ళు ఎంతవరకు వచ్చిందో దోసుకొని పోవడం, అది కాదు సార్ పరిపాలన అంటే. ఒక రూలింగ్ అంటే ఒక మాతృస్వామ్య వ్యవస్థలో జంబూద్వీప రాజ్యంలో అశోక చక్రవర్తి పరిపాలించిన పరిపాలన అద్భుతమైన పరిపాలన సార్. శోకము అంటే దుఃఖం, అశోక్ అంటే దుఃఖం లేనటువంటి రాజ్యాన్ని పాలించిన పరిపాలన. అశోక చక్రవర్తి లాంటి పాలన ఈ భూమి మీద ఇంతవరకు రాలే. అంటే పాలించడం అంటే రాజకీయ నాయకులు ఏం సార్ అంటే మన ఒక కన్న తల్లి తన బిడ్డలకి ఎలా సమానంగా ఆస్తులు ఇస్తుందో, ఎలా సమానమైనటువంటి ప్రేమను చూపిస్తుందో అలాంటి ప్రేమను ఇస్తేనే దట్ ఈస్ పాలిటిక్స్, అది లీడర్షిప్. ఏదైతే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు, కింద స్థాయి వర్గాల వారికి అందరికీ సమాన రిజర్వేషన్లు జరగాలని ఏదైతే ఆకాంక్షించారో దానికోసం మీరు ఏమైనా అందరికి రిజర్వేషన్ సమానంగా జరగాలని ఏమైనా ఉద్యమం తీసుకొస్తారా? ఆల్రెడీ ఉద్యమంలో పనిచేస్తున్నాము. బహుజనవాదిగా, అంబేద్కర్ రైట్గా, ఒక ఫూలేయిస్ట్గా అంటే ఫూలే సంబంధించినటువంటి సిద్ధాంతకర్తగా మేము ఈరోజు నిజంగా చెప్తున్నా, బహుజన ఫిలాసఫర్స్ ఒక నారాయణ గురు తీసుకోండి, పెరియార్ రామస్వామి తీసుకోండి, జ్యోతిరావు ఫూలే, సాహూజీ మహారాజ్, అంబేద్కర్, కణ్శీరామ్, వీళ్ళు ఈ మహానుభావులు చేసిన ప్రతి పోరాటాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ సొసైటీలో వాళ్ళు చేసిన పోరాటాలు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. ఎప్పుడు పోతుంది సార్ అంటే డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిండు. భారత రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగం, ఆ ఫలాలు, ఆ యొక్క రైట్స్ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాయి అవి? ప్రభుత్వాలు కనీసము ఒక్కొక్క భారత రాజ్యాంగ చిన్న చిన్న ప్రతులను తీసుకొని ప్రతి విద్యార్థికి ప్రతి స్కూల్లో ఇప్పించాలి. అసలు యాక్చువల్లీ ప్రతిరోజు ప్రేయర్లో భారత రాజ్యాంగ పీఠికను చదివించాలి. ఆ రాజ్యాంగం యొక్క విలువలు తెలుస్తాయి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలుస్తాయి. ఇవన్నీ తెలియకుండా ప్రభుత్వాలు అంబేద్కర్ చేసిన పోరాటాలు ఆ విగ్రహాల వరకు, ఆ పుస్తకాల వరకే పరిమితమైంది తప్పితే వీటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు చేస్తారు సార్? మనం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజనులు ఎవరైతే పాలిటిక్స్ లో మళ్ళీ ఒక సింహాసనం మీదకి వెళతారో అప్పుడే వాళ్ళని చేస్తారో తప్ప ఈ 10% ఉన్న 15% ఉన్న అగ్రవర్ణాలు ఎప్పుడూ మనలా మంచి కోరుకోవు. ఎందుకు అంటే మనకు సరి అయిన విద్య ఇస్తే మనం ఏం చేస్తాం సార్? జ్ఞానాన్ని పొందుతాం, వాళ్ళని ప్రశ్నిస్తాం. సరి అయిన మనకు భూమి ఉంటే మంచి పంటలు పండించుకొని పుష్టికరంగా తిని మళ్ళీ ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి, విద్య, వైద్యం, ఉపాధి దొరికితే ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి, ఒక ఉపాధి దొరికితే సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి మనకి ఇవన్నీ కలగనివ్వరు సార్. అందుకే విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, ఈ 5 ఎప్పుడైతే భారతదేశంలో ప్రతి సామాన్య మనిషికి ఎప్పుడైతే అందుతాయో అప్పుడు ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు లెక్క. దాన్ని అంతవరకు మనం స్వతంత్రం వచ్చిందని ఎట్లా అనుకుంటాం సార్? ఇప్పటికి చూడండి సార్, గురుకులాల్లో చూడండి సార్, నేను అక్కడ టీచ్ చేసినప్పుడు చూస్తున్నా, ప్రతి పిల్లవాడు ఇంతవరకు బెంచెస్ లేవు, సొంత భవనాలు లేవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక అమ్మాయి కింద కూర్చొని చదువుకోవాలంటే ఎట్లా సాధ్యం సార్? ఎంత భయంకరమైనటువంటి విషయం సార్ ఇవన్నీ. సొంత భవనాలు ఎందుకు ఉండవు సార్? ప్రభుత్వం మనదే కదా. సొంతంగా ఇప్పటి వరకు సెంటు భూమి లేని ప్రజలు ఎందుకుంటారు? విద్యార్థుల సమస్యల మీద అధికారుల దృష్టికి కానీ, పాలిటిక్స్ రాజకీయ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? చాలా చేసినాం సార్. కానీ ఇవన్నీ ఏంటి సార్ అంటే మనం నాయకులకి, పొలిటికల్ లీడర్లకి ఎప్పుడైతే వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మా ఈ చేయంటే ఈ యొక్క ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయాలు చేయరు సార్. అందుకే ఎప్పుడైనా సంఘటితం కావాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజనులంతా సంఘటితమై వీళ్ళు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని రేపు రాజ్యాధికారమే అంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నాడు డాక్టర్ అంబేద్కర్. పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కి. ఎప్పుడైతే పొలిటికల్ పవర్ నీ చేతిలో ఉంటుందో ప్రతి ఒక్కటి మన చేతిలోకి వస్తుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని అంబేద్కర్ చెప్పిన ఏదైతే ఆశయం ఉందో ఈరోజు బహుజనులంతా ఒక ఆలోచనకు వచ్చారు.
ఖచ్చితంగా ఒక్కొక్కరు తమ అంటే కులాల వారీగా ఒక సైద్ధాంతికంగా వాళ్ళు నిర్మాణం అవుతుండ్రు. వీళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ దేశాన్ని పరిపాలించే ముందు చూపు ఈరోజు సమాజం అంతా బయలుదేరుతుంది. కొంత సమయం పడుతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా మన హక్కులు ఇంకా మిగిలే ఉన్నాయి, సమస్యలుగానే ఉన్నాయి అంటారా? ఎంతో మంది అమరులు అయ్యారు కదా, వాళ్ళ చావుల మీద ఈరోజు మనం తెలంగాణ సాధించుకొని ఒక అభివృద్ధి దిశలో పోతా ఉందని రాజకీయ నాయకులు రోజు వాళ్ళ వేదికల మీద చెప్తా ఉన్నారు. దానికి మీరు ఏమంటారు? ఏది సార్ తెలంగాణ అమరవీరులు అంటున్నాం. అమరవీరుడు అంటే ఎవరు సార్? అంటే ఈరోజు నిజంగా చెప్తున్నా సార్, తెలంగాణ పోరాటం అనేది నిజంగా చెప్పాలంటే అదొక పెద్ద అబద్ధం అనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్పనా, తెలంగాణ పేరుతో ఈరోజు అంటే పోరాటంలో అమరులయ్యారు అదే అబద్ధం అంటారా? తెలంగాణ సాధించుకుంది అబద్ధం అంటారా? అభివృద్ధి దిశలో మనం అనేది అబద్ధం అంటారా? తెలంగాణ ఉద్యమమే ఒక పెద్ద అబద్ధం. ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు చనిపోయారు కదా సార్. వాళ్ళ కుటుంబాలకు ఏ ఒక్కరని ఇంటింటికి ఉద్యోగం ఇస్తున్నారు కదా. సరే పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా మార్పు జరిగిందా? తెలంగాణ వచ్చిన తర్వాత కెనాల్స్ కాలువలు వచ్చినాయన్నారు. కొద్దిగా గొప్ప అక్కడొక్కడ కొన్ని కాలువలు రాలేదంటారా? నీళ్లు ఏమొచ్చినాయి సార్? అక్కడక్కడ వచ్చినాయి. కానీ ఆ పొలాలు ఎవరికి ఉన్నాయి సార్? సామాన్య ప్రజలకి సెంటు భూమి లేదు సార్. ఫస్ట్ ఒక రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది భూములు వంచాలి సార్. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అన్నారు. దళిత సీఎం అన్నారు. అవునా సార్? నిరుద్యోగం, ఇంటింటికో ఉద్యోగం అన్నారు. ఇవన్నీ ఎన్నో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన హామీలు కాదు సార్, అమలు చేయగలగాలి కదా. ఆ ప్రభుత్వాన్ని దించేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు, దాన్ని మీరు స్వాగతించారు. ఇప్పుడు తెలుసు సార్, స్వాగతిస్తాం కాదనట్లేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా స్వాగతిస్తాం, అన్ని చూస్తున్నాం. కానీ మా బాధ ఏంటంటే ఏ ప్రభుత్వాలు మారినా మాకేం ఒరగదు సార్. ఎందుకు అంటే బహుజన సమాజంలో నుంచే మా సైద్ధాంతికంగా మా అంబేద్కర్ ఒక సిద్ధాంతం నుంచి, ఒక ఫూలే సిద్ధాంతం నుంచి ఎవరైతే బయలుదేరి రేపు దేశ ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుంటారో అప్పుడు మాత్రమే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వస్తుంది. ఎందుకు సార్ అంటే అంబేద్కర్ ఫిలసాఫికల్గా ఎదిగినవాడు, అంబేద్కర్ సిద్ధాంతంలో ఎదిగినవాడు ఈ సమాజానికి ఏం చేయాలి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, అంబేద్కర్ పోరాటాలు ఏందో తెలుసు. కాబట్టి అతను మాత్రమే, ఎవరైతే అంబేద్కర్ ఎవరి కోసం భారత రాజ్యాంగాన్ని రాసిండో వాళ్ళు ఆ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నప్పుడే ఫలాలు అందుతాయి సార్. లేకపోతే ఎవరు వచ్చినా మాకు ఆశలు లేవు, మా బాధలు తీరుతాయన్న కోరికలు లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాలేదంటున్నారు, మీరు పదే చెప్తా ఉన్నారు. ఎందుకు మీరంతా అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వాల మీద? ఎందుకు సార్ అంటే ఎప్పుడైనా సార్ 10%, 15% ఉన్న అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా 85% ఉన్నటువంటి బహుజనులకు మేలు చేయాలని ఏనాడు అనుకోరు. ఎందుకు అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగం అంత ఘోషిస్తుంది కాబట్టి 5%, 10% అక్కడక్కడ అమలవుతున్నాయి కొన్ని ఆర్టికల్స్ వల్ల. కానీ నిజంగా చెప్పాలంటే మేము మాత్రమే ఇప్పుడు ఈరోజు చూడండి సార్, భారత రాజ్యాంగంలో మీరు ఎంత శాతం అమలైంది అనుకుంటారు సార్? ఒక 10-15% అమలైంది. ఇంకా 80% అమలు కాదు. 85% ఉన్న బహుజనులందరూ ఏకతాటిపైకి ఎందుకు రావట్లేదు? ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు? 10% ఉన్న వాళ్ళు ఎందుకు మనల్ని పాలించే ప్రయత్నం చేస్తున్నారు? ఈ బహుజనులలో ఒకటి సార్, మీరు అన్న క్వశ్చన్ ఎక్సలెంట్. జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ఈ 10-15% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ సమాజం అభివృద్ధి కావాలని అనుకోరు. ఒకటి, ఈ బహుజనుల్లో ఉన్నటువంటి దళారులు అగ్రవర్ణాల పంచన చేరి ఈ బహుజన సమాజాన్ని మోసం చేస్తున్న చూడు, ఇది రెండవ తప్పు సార్. ఎప్పుడైనా ఇప్పుడు ఎవరి సిద్ధాంతంలో, ఎవరి సైకాలజీ, ఎవరి సిద్ధాంతంలో, ఎవరి ఫిలాసఫీలో వాళ్ళు బతుకుతే, ఎవరి సాంస్కృతిక మూలాలు వాళ్ళు తెలుసుకుంటే అప్పుడు నిజమైన పోరాటాలు చేస్తాం, ఒక బేస్తో ముందుకెళ్తాం. కానీ మనకు ఆ పోరాటాలే తెలియవు. చాలా మందికి చూడండి సార్, పెద్ద నాయకులు అనుకునే వాళ్ళు అంబేద్కర్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడలేరు, మహాత్మా జ్యోతిరావు ఫూలే గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడలేరు. ఇప్పుడు ఏ సంస్కృతి తెలియని, అంబేద్కర్ చరిత్ర తెలియని, మహాత్మా జ్యోతిరావు ఫూలే చరిత్ర తెలియనటువంటి వాళ్ళతో ఈ సమాజం ఎట్లా మారుతుంది సార్? ఫస్ట్ చేయాల్సింది ఏం సార్ అంటే బహుజన ఫిలాసఫీకి సంబంధించిన మహనీయుల చరిత్ర మనం చదవాలి, మన తరాలకు చెప్పాలి. నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఈ బహుజన సమాజం అంతా, ఈ వేదిక నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఈ బహుజన సమాజం అంతా మీరు మొదటగా మన మార్గాన్ని తెలుసుకోండి. అశోక చక్రవర్తి, జంబూ ద్వీపం, అశోక చక్రవర్తి, సంతు రవిదాస్, అక్కడ నుంచి కబీర్ దాస్, అక్కడి నుంచి ఛత్రపతి శివాజీ, జ్యోతిరావు ఫూలే, అక్కడి నుంచి సాహూజీ మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, కన్సీరామ్, ఈ మార్గం బహుజనులది.
ఈ మార్గం తెలియకుండా నువ్వు పరాయి మార్గంలో పోయి పరధర్మంలో బతికితే నీకెట్లా రాజ్యం వస్తుంది? ఈ మార్గంలో ప్రయాణించి అప్పుడు ఈ మార్గంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను, ఈ మార్గంలో ఉన్న పోరాటాలను, ఒక బుద్ధుని పోరాటాలను, బుద్ధుడు చేసినటువంటి ఆ సైద్ధాంతికతను తెలుసుకొని అప్పుడు ఈ మూలాలను ఎప్పుడైతే మన రాబోయే తరాలకు అందిస్తామో ఆ రాబోయే తరాలు ఈ యొక్క సాంస్కృతిక మూలాలను వంటబట్టించుకొని ఆ సిద్ధాంతంలో బతికితే అప్పుడు మనకు రాజ్యం వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ముస్లిం ఉన్నాడు. ముస్లిం సార్ పొద్దుగాల చూడండి రోజుకు 2 సార్లు నమాజ్ చేస్తాడు. అంటే అర్థమైంది సార్, తన పూర్వీకుల చరిత్రను, పూర్వంలో వాళ్ళకున్నటువంటి వాళ్ళ పూర్వీకుల ఘన చరిత్రను మళ్ళీ మళ్ళీ రోజుకు 2 సార్లు నెమరు వేసుకుంటున్నాడు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు సార్, తన గుడికి వెళ్ళి నిరంతరం ఆ యొక్క తన అనుకున్నటువంటి తను ఏదైతే తన ధర్మం ఉందో తన ధర్మంలో బతుకుతున్నాడు సార్. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు సార్, చర్చికి వెళ్తాడు సార్, చర్చికి వెళ్ళి అతనికి సంబంధించిన తన ధర్మంలో బతుకుతున్నాడు. ఒక ఫ్రైడేనో ఒక సండేనో. అంటే ఎప్పుడైతే ఒక మనిషి తన ధర్మంలో బతుకుతూ తన పూర్వీకుల మూలాలు తెలుసుకొని ఆ పద్ధతిలో బతుకుతూ ముందుకెళ్తాడో వాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవుతారు సార్. కానీ తన ధర్మాన్ని మర్చిపోయిన వాడు ఎప్పుడు విజేత కాడు. అంటే బడుగు బలహీన వర్గాలకి పదవులు దక్కట్లేదు అంటారా మీరు? బడుగు బలహీన వర్గాలకి పదవులు, అసలు బడుగు బలహీనులు అంటేనే అణిచివేయబడ్డ వాళ్ళు, తొక్కివేయబడ్డ వాళ్ళు. ఇందులో చదువుకున్నదే చాలా తక్కువ శాతం, అందులో దళారులు కొంతమంది. వీళ్ళకు 1, 2 పదవులు ఎన్నో ఒకటి వచ్చినాయి అనుకున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎంట తిరుగుతున్నాడు, ఓ సెల్లు ఇస్తారు, ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు ఇస్తే ఆ సెల్లు పట్టుకొని సెల్లులో బంధింపబడి ఈ ప్రజలను మర్చిపోయి తన స్వార్థాన్ని చూసుకొని తనకు ఏమాత్రం కావాలనో ఆ డబ్బులు తీసుకొని తన వరకే గూడు కట్టుకుంటుండే తప్ప వెనుక ఉన్న సమాజాన్ని చూడట్లేదు సార్. అది జీవితం ఎట్లా అవుతుంది చెప్పండి? అందుకే అంబేద్కర్ ఘోష అంతా ఒకటే సార్, అయ్యా నేను ఈరోజు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా, ఈ ఉద్యోగాల ద్వారా నా నుంచి వచ్చినటువంటి ఏ చిన్నో చితకో ఏదో ఒక రిజర్వేషన్ అనే ఊతకర్ర లాంటి ఉద్యోగాల ద్వారా మీరు జ్ఞానవంతులై మీరు ఆ ఉద్యోగాల ద్వారా కొంత డబ్బు సంపాదిస్తూ దాని ద్వారా మీరు ఏం చేయమన్నాడంటే మీ వెనకాల ఉన్న ఒక నిరక్షరాస్యులైనటువంటి బడుగు బలహీనుల వెనకబడినటువంటి అణచబడిన వేల సంవత్సరాలుగా, నిజంగా చెప్తున్నా సార్, వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వెనుకబడి కనీసం ఒక వెలుగు అంటే తెలియని అమాయక ప్రజలు ఇంకా కొంతమంది ఉన్నారు సార్. బహుజన రాజకీయ నాయకులని అవమానకరంగా మాట్లాడుతున్నారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు బహుజనులు రాజకీయంగా లేరా? ఐఏఎస్ లేరా? ఐపీఎస్ లేరా? ఆర్మీలో లేరా? రాజకీయ రంగంలో లేరా? ఇప్పుడు మన స్పీకర్ ఎవరు? ఒక బహుజన్. డిప్యూటీ సీఎం ఎవరు? ఇట్లా చూసుకుంటూ పోతే వాళ్ళని మనం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నానని మీకు అనిపించట్లేదా? ఇప్పుడు పదవులు తీసుకున్నారు సార్, పదవులు వేరే, ప్రజల పదవులు ఎందుకు వస్తాయి? ప్రాణత్యాగం. పదవులు ఎందుకు వస్తాయి? మన ఓట్లేని మనకు సీట్ లేని అనే విధానం కోణంలో మీరు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ పదవులని మనం అంటే ఆ పదవులు కూడా వాళ్ళు ఉండొద్దు అంటారా మీరు? ఉండాలి కానీ బహుజనులు అక్కడ ఉండొద్దు, ఆ స్థాయిలో ఉండొద్దు అంటారా? ఆ స్థాయిలో ఉండాలి, అంతకంటే పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా సార్. కానీ మీరు ఆ పదవిలో ఉన్నారు, కానీ మీ నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి కదా సార్. మీరు ఎటు నుంచి వచ్చారు, నీ జాతి ఏంటి, నువ్వేంటి, నీవు ఎటు నుంచి వచ్చినావు, నీ మూలాలేంటి? అదే సార్ ధర్మం అంటే. నేను ఈరోజు ఉప ముఖ్యమంత్రి లేదంటే ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పార్లమెంటులో అసెంబ్లీలో ఒక పర్సన్ ఉన్నాడు, మన బహుజనుడే ఉన్నాడు. కానీ ఈ బహుజన వ్యక్తికి నీ ధర్మం ఏంటో తెలియనప్పుడు, నీ మూలాలేంటో తెలియనప్పుడు, నీ ప్రజల మీద నీకు ప్రేమ లేనప్పుడు నువ్వు ప్రజల కోసం ఎందుకు ఆలోచిస్తావు సార్? ఆ వచ్చిన డబ్బులతోటి, ఆ వచ్చిన పదవులతోటి సన్మానాలు సత్కారాలు పొందుతూ నీ జీవితాన్ని రాజకీయ రంగంలోకి అంత స్థాయిలో రాలేడు కదా. అందరూ 100 మందో 1000 మందో 1,00,000 మందో ఓట్లు వేస్తేనే కదా ఆయనను గెలిపించి అక్కడ ఆ స్థానంలో కూర్చోబెట్టారు. వాళ్ళందరూ ఆలోచించలేదు ఆ రోజు ఈయన పంపిద్దామా లేదా అని? మీరెందుకు ఆయన డిస్కరేజ్ గా మాట్లాడుతున్నారు? సపోజ్ డిస్కరేజ్ గా మాట్లాడతలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూడండి, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఉంది సార్, అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. తప్పని పరిస్థితిలో అలాంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలనే ఒక బహుజనుడు, ఒక ఎస్సీ, ఒక బీసీ గెలుస్తుండదు. దానిట్లో మనం వ్యతిరేకంగా చూస్తాం. ఎందుకు ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ గా మనం ఎమ్మెల్యేగా ఎందుకు గెలవద్దు? ఆ కెపాసిటీ ఇక్కడ ఉందా సార్? అదే కదా, హక్కుల కోసమే కదా. అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఎస్సీకే ఇస్తారు టికెట్, వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? జనరల్లో కూడా ఎప్పుడైతే ఈ బహుజనులు చైతన్యవంతమై మనకిచ్చిన ఇది తప్పదు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడనే కాకుండా జనరల్లో కూడా ప్రజలందరూ గెలిపించుకునే స్థాయి రావాలి సార్, ఆలోచన రావాలి సార్. అప్పుడే మనం ఈ యొక్క రాజ్యాన్ని, ఈ దేశాన్ని పాలించి జ్ఞానవంతులం అవుతాం. ఎందుకంటే సార్
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిజంగా ఈరోజు జ్ఞానవంతులు కావాలన్నా, ఒక ఆలోచనకు రావాలన్నా మొదటగా వీళ్ళకు బతకడానికి కూడు గూడు గుడ్డలేదు సార్. ఈరోజు ఎంతో మంది, చాలా మంది అంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు లేవు అంటున్నారు. కానీ నేను పాట రాసిన సార్ మొన్న ఎలక్షన్ల ముందర కేసీఆర్ దొర పాలన అనే ఆ పాటలో ఎన్ని అద్భుతమైన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అసలు వలసలు లేవా సార్? ఈరోజు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీలో తాపి పని బట్టి సుతారు పని చేసే వాళ్ళందరూ ఎవరు సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కదా సార్. ఈ దేశంలో చూడండి సార్, ఈ దేశం మొత్తాన్ని మున్సిపాలిటీ నుంచి తీసుకోండి, ఈరోజు బాత్రూములు కడిగే నుంచి తీసుకోండి సార్, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ దేశాన్ని మొత్తం అద్దంలాగా తయారు చేస్తున్నారు సార్. ఈరోజు శ్రమలో ఎవరున్నారు సార్? బహుజనులే ఉన్నారు. ఈ దేశానికి శ్రమను అందించేది ఎవరు సార్? బహుజనులే. ఈ మేడలు కట్టేది, మిద్దెలు కట్టేది, ఈ దేశాన్ని అద్దంలో తయారు చేసి మీ ముందుంచేది బహుజనులే సార్. ఈ భారతదేశంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, శ్రమ చేసే వాడికి విలువ లేదు సార్. ఎప్పుడైనా శ్రమను గుర్తించాలి. ఫస్ట్ ప్రభుత్వాలకు కానీ ఎవరికైనా ఫండమెంటల్ సూత్రం ఒకటే సార్, భూమిని వంచాలి. నిరుపేదలకి, భూమి లేని వాళ్ళకి భూమిని వంచాలి సార్. ఈ దేశ ప్రజలు కదా ట్యాక్సీలు కట్టట్లేదా? ఈ దేశంలో భూములు పంచింది కదా మీకు. ఎవరికి ఇచ్చింది సార్? బడుగు బలహీన వర్గాలకి. ఒక్కరికో ఇద్దరికో ఎన్నో ఇచ్చి, అది కూడా రాళ్ళల్లో గుట్టలల్లో ఇచ్చి ఫోటోలు దిగి మేము భూములు వంచినాం అని ఇస్తే సరిపోతుంది సార్? ఎప్పుడైనా కానీ అది కాదు సార్. ఎప్పటికైనా నేను ఒకటే మాట్లాడుతున్నా సార్, నాకు తెలిసిన ఒకే ఒక సూత్రం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న 10-15% అగ్రవర్ణాలు ఎప్పుడు ఈ పొలిటికల్గా రాజ్యాధికారం సాధించిన సామాన్య ప్రజలకి మాత్రం ఫలాలు అందవు సార్. ఈ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఎవరి కోసం రాయబడ్డదో వాడు పోయి దాన్ని పట్టుకోవాలా, అప్పుడు ఈ దేశానికి ఫలితాలు వస్తాయి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గారు 30 ఏండ్లు పోరాడి సాధించిన ఎస్సీ వర్గీకరణ ఈరోజు అమలైంది. సో ఎందుకోసం అయింది అది? ఆయన ఏ పార్టీ జెండా కప్పుకోలేదు, ఏ పార్టీకి తొత్తల చేయలేదు. సో ఆయన నిటారుగా అట్లే నిలబడి ఈరోజు 30 సంవత్సరాలు రాజకీయంగానే ఆయన ఒక ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వాళ్ళ వర్గీకరణ కోసమే పోరాటి సాధించుకున్నాడు. దీన్ని ఎలా చూస్తున్నారు? దీన్ని 100% స్వాగతిస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు రిజర్వేషన్ల వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. అంటే జాబులు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ వర్గీకరణ ఒక్కటే అంతిమ లక్ష్యం కావద్దు. వర్గీకరణ ఒక మెట్టెక్కిన మేము సక్సెస్ అయిందని మీరు ఎక్కడ ఒప్పుకోవట్లేదు. మీరు 100% సక్సెస్ అయిన ఒక పార్టీలో జాయిన్ అయిన ఉంటే, ఒక పార్టీకి ఆయన కొమ్ము కాసిన ఉంటే ఈ రోజు వర్గీకరణ అనేది అమలు అవుతుండేనా? ఆ విధంగా మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నా సార్, వర్గీకరణ 100% విజయవంతమైంది. కానీ మేమేమంటున్నాం సార్ అంటే, మాకు తెలిసిన ఫిలాసఫీ జ్ఞానం ప్రకారం ఈ వర్గీకరణ ఒకటే సరిపోదు. మాకు వర్గీకరణ వల్ల చదువుకున్న విద్యావంతులు అక్కడక్కడ 2-3% మాత్రమే ఎంప్లాయ్మెంట్కి దొరకవచ్చు. కానీ ఈ వర్గీకరణ ఒకటే ఉంటే సరిపోదు సార్. మాకు ఇప్పుడు వెనకాల ఉన్న చదువుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఒక బహుజనులు తీసుకోండి సార్. ప్రభుత్వాలు చదువుకున్న వాళ్ళకే అవకాశం ఇస్తుంది, చదువులేని వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తుంది? అందుకే ప్రభుత్వాలు ఏం చేయాలంటే, ఫస్ట్ చూడండి సార్, ప్రతి పిల్లవాడిని చదివించే 2 నిమిషాలు వర్గీకరణ. ఈ వర్గీకరణ ఏంటి సార్ అంటే, 100% వర్గీకరణ స్వాగతిస్తున్నాం సార్. కానీ వర్గీకరణ అనేది ఊతకర్ర లాంటిది. డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడూ చెప్పిండు, ఇదే మనకు శాశ్వతం, ఇదే అంతిమం కాదు. వర్గీకరణ అంటే పూర్తిగా కాళ్ళు చేతులు లేక కూలబడిపోయిన వ్యక్తికి ఒక ఊతకర్ర లాంటిది వర్గీకరణ. దీన్ని పట్టుకొని మన అంతిమ లక్ష్యం ఏంది? రాజ్యాధికారం. ఖచ్చితంగా బహుజనులు ఈ దేశం ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడే ఈ దేశానికి వెలుగుస్తుంది. ఇంకోటి ఏం సార్ అంటే, ఈ బహుజనులకు అంత పెద్ద దిల్లు ఉంటుంది సార్. ఒకరికి సహాయం చేయాలన్నా, పంచిపెట్టాలన్నా, జ్ఞానం ఇవ్వాలన్నా మన మెదడు, మన గుండె ప్రజాస్వామ్యం సార్. అందుకే బుద్ధుడు అన్నాడు, జ్ఞానం ఒకరి సొత్తు కావాలని కొంతమంది ఆలోచిస్తే బుద్ధుడు ఏమన్నాడంటే, జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలన్నాడు సార్ గౌతమ బుద్ధుడు. ఎంత పెద్ద మాట అంటే ఇది, జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలంటే ఎంత పెద్ద మాట సార్. అంటే ప్రతి ఒక్కరికి, ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషిని మనిషిలాగా చూడాలి, మనిషికి మధ్య మానవ సంబంధాలు ఉండాలి, సమతా భావనలు ఉండాలని అద్భుతమైనటువంటి సూత్రాలు చెప్పినటువంటి బుద్ధుడు ఈరోజు భారతదేశంలో ఎందుకు లేడు బుద్ధుడు? బహుజనులు 80% ఉన్న బహుజనులు మొత్తం ఒక తాటిపైకి రాలేక ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేక విఫలమవుతున్నారు. వీళ్ళకే తగాదాలు వచ్చి విడిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ అగ్రవర్ణాలకే ఓట్లు వేసి ప్రయత్నం చేసి వాళ్ళని ఒక పొజిషన్ లో ఉంచుతున్నారు. దీని మీద ఇది 100% జరుగుతుంది సార్. ఎందుకు అంటే నేను అదే అంటున్నా, బహుజనులలో ఉన్న దళారులు ఫస్ట్, ఈ దళారు వ్యవస్థ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఈ ఇండిపెండెన్స్ తర్వాతనో మొదటిసారిగానో మనకు బళ్ళు అందిన తర్వాత మొదటి తరం ఇది మనం చదువుకుంటున్నది. ఈ మొదటి తరం వ్యక్తులు ఫస్ట్ జ్ఞానం నేర్చుకోవాలి సార్, తన మూలాలు నేర్చుకోవాలి సార్.
మూలాలు జ్ఞానాన్ని నేర్చుకొని జ్ఞానవంతుడిగా తయారైతే ఒక మనిషి నిజంగా తన జీవితంలో జ్ఞానవంతుడిగా తయారైన వాడిని ఎవడూ కొనలేడు. ఒక ముస్లిం వ్యక్తిని ఎవరన్నా కొంటారా సార్? ఈ రోజు ఒక ముస్లిం వ్యక్తి బీజేపీకి ఓటే అంటే వేసాడా సార్? ఎందుకు? తను ప్రతిరోజు తన పూర్వీకులను తలుచుకుంటూ మసీదుకి వెళుతూ తన జ్ఞానాన్ని నిమరు వేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఎవరు కొనలేరు. భారతదేశంలో ఉన్న వ్యక్తిగా, భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తిగా, ముసల్మాన్ అయినా సరే క్రైస్తవులైనా సరే బీజేపీకి ఓటు వేయరు అని మనం అనొద్దు. ఎవరు, మీకు కూడా ఒక అభిమానం ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది. కాకపోతే ఎవరు ఆలోచన విధంగా మన 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 క్యాస్ట్ వాళ్ళని మనకు ఓట్లేదు ఇట్లా అనుకుంటూ పోతే దేశం కాదు కదా. మన ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు కలగూరతోనే ఉన్న దేశం అంటే మన భారతదేశం. ఎన్నో సాంప్రదాయాలు కావచ్చు, ఎన్నో అన్నీ తెలుసు. సో అట్లా కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఇచ్చే మెసేజ్ సార్, ఈ దేశం చాలా మంది ఇది అంటారు, రంగు వర్ణం చిన్న పెద్ద తేడా, మన భారతదేశం మొత్తం ఏదో భిన్నత్వంలో ఏకత్వం. చాలా మంది చూడండి సార్, భిన్నత్వంలో ఏకత్వం అంటే అర్థం ఏంటి సార్? భిన్నత్వం అంటే ఈ దేశంలో ఒంటి మీద బట్టలేనోడు అట్లే బతకాలనా? ఈ దేశంలో కులాలన్నీ, అంటరాని కులాలన్నీ ఊరవతల ఉండాలనా? ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయాలు చేయొద్దనా? మరి ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎందుకు సార్? మొత్తం ఏకత్వంగా చేయలేరా? పరిపాలించే పాలకులు ఎందుకు భిన్నత్వంగా ఈ దేశాన్ని చూడాలి? అందరినీ ఈక్వల్గా చూడొచ్చు కదా, ఎందుకు చేయొద్దు? దేశం అభివృద్ధి జరగలేదంటారా? ఒక మారుమూల గ్రామానికి దూరంగా బతుకున్న లంబాడి తాండల్లో కూడా ఇలా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశారు. అంటే ప్రభుత్వం ఇది చేయలేదంటారా? అభివృద్ధి కార్యక్రమం కాదంటారా మీరు? ఇప్పుడు ఒకటి సార్, గ్రామ పంచాయతీలుగా పేరు పెట్టి ఏదో కొంత జనాభా ప్రాతిపదికన గింత ఉంటే గ్రామ పంచాయతీ అని పేరు పెట్టి రోడ్లేసి అందంగా భవనాలు కట్టి రైతు వేదికలు కట్టి ఇట్లా కాదు సార్ అభివృద్ధి అంటే. ఇది చూడట్లేదు నేనేమంటున్నా సార్ అంటే, ప్రతి ఇంట్లో, ఈ భారతదేశంలో ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ కూడా, అందుకే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పర్ఫెక్ట్ గా రాసిండు, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. ఈ రోజు చూడండి సార్, బాల కార్మికులు ఎక్కడ ఉండొద్దు అంటున్నారు. బాల కార్మికులు ఎక్కడ పనిచేస్తలేరు సార్? మనం చూసుకుంటే వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఈ రోజు బాల్య వివాహాలు జరుగుద్దు అంటున్నాం సార్, జరగట్లేదా? బాల్య వివాహాలు మన కళ్ళ ముందు కనిపిస్తలేవా? ఈ రోజు ఈ దేశంలో ఎన్నో చట్టాలకు అంటే ప్రభుత్వం ఇవి చేయొద్దు అవి చేయొద్దు అని ఉత్త పేపర్లలో ఇస్తున్నారు తప్ప ఈ దేశంలో ఒరిజినల్ గా అమలు అవుతుందా సార్? ఇవి కాబట్టి ఇక్కడ మారుమూల ప్రాంతంలో జరిగిన విషయాలని తీసుకొచ్చి వేదిక మీద చెప్తా ఉన్నారు కదా, మీరు ఆపే ప్రయత్నం చేశారా? బాల్య వివాహాలు ఆపే ప్రయత్నం అంటే ఒక బాల్య వివాహాలు ఆపే ప్రయత్నం చేయట్లేదు సార్ మేము. ఇవాళ బాల్య వివాహాలు ఆగాలని లేదంటే ఇంకొక చిన్న విషయం మీద మెమోరాండాలు ఇవ్వడం కాదు. మేమేం చేస్తున్నాం సార్ అంటే, ప్రతి వ్యక్తికి మా ఫిలాసఫీకి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తున్నాం సార్. కొంత లేట్ అయినా పర్వాలేదు, ఏదో ఒక దాడి జరిగింది పోయి ఇమీడియట్గా పోయి దానికి ధర్నా చేసి దాని అప్పుడప్పుడే మసిపూసి మారడికాయ చిన్న చిన్న ఇవి కాదు. ప్రతి వ్యక్తికి బహుజన ఫిలాసఫర్స్ గా ఉన్నటువంటి మా మహనీయుల జ్ఞానాన్ని ఇస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్, ఫూలే మహానుభావుల బుద్ధుని జ్ఞానాలను మేము మా ప్రజలకు అందించి ఆ జ్ఞానాల మూలాల బేస్ వాటి మీద నిలబడి రేపు మనం ఆలోచిస్తే అప్పుడు ఖచ్చితంగా అమ్ముడు పోడు సార్. నేనున్నా సార్. ఒక అంబేద్కర్ ఇష్టగా మీరు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా ఎలాంటి విషయాలు తీసుకొస్తే బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందే కార్యక్రమాలు అంటే ముందుంటారని మీరు చెప్తారు? ఫస్ట్ విద్యకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్. ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్. ఎంత గొప్ప మాట సార్ అది, వాక్యం. నేనేమంటున్నా సార్ అంటే, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ఉన్నాయా సార్? ఒకటి అబ్జర్వ్ చేయలేదు మీరు చూడండి, ఎప్పుడైనా సార్ ఒక పొలిటికల్ లీడర్ పిల్లవాడు ఒక ఆ ఊరికి సంబంధించిన ఒక ఎంపీటీసో ఒక జెడ్పీటీసో ఒక ప్రభుత్వ ఎవరో కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, వీళ్ళ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకి ఎందుకు పోవద్దు సార్? ఈ రోజు చూడండి సార్, నేను దానికి రిలేటెడ్ ఇంకో విషయం పెడతాను. గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తలేదు, అదే పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు మరి? నేను అదే క్వశ్చన్ వేస్తున్నా సార్. ఏమంటున్నానంటే, ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే పిల్లవాడు, ఓకేనా సార్, ఒక ఎంపీ పిల్లవాడు, ఒక జెడ్పీటీసీ అబ్బాయి, వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అప్పుడు అంటే నీకు ప్రభుత్వం మీద నమ్మకం లేదన్నట. అంటే నీ మీద ప్రభుత్వం ఎవరిది సార్? ఒక ఊర్లో ఎమ్మెల్యే ఉన్నాడు సార్, ఎమ్మెల్యే అబ్బాయి ఏ స్కూల్కి పోవాలి సార్? ప్రభుత్వ బడికి పోవాలి కదా. ప్రభుత్వం బడికి పంపిస్తలేమంటే అర్థమైంది ఈ ప్రభుత్వం బాగాలేదని నీకు నువ్వే నిరూపించుకుంటున్నావు కదా. నీకు ఎందుకు నమ్మకం లేదు ప్రభుత్వ స్కూల్ మీద, గవర్నమెంట్ స్కూల్ మీద ఎందుకు నమ్మకం లేదు? అంటే నేను ఏమంటున్నా సార్ అంటే, ఆ ఊర్లో ఉన్న ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు సార్, ఆ పిల్లలందరూ అదే ప్రభుత్వ స్కూల్ను అభివృద్ధి చేసి అదే ప్రభుత్వ స్కూల్కు పంపిస్తే ఈ దేశంలో ఈక్వాలిటీ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క సార్. ఇప్పుడు ఈ రోజు చూడండి సార్, ప్రతి గ్రామంలో ఏ స్కూల్ కన్నా వెళ్ళండి సార్, అందులో
నిరుపేదలుగా నెత్తి మాసినటువంటి కళ్ళల్లో పొంటి నీళ్లు గారి ఆ మరకలు కూడా పోనటువంటి అమాయక బడుగు బలహీనుల ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు ఆ స్కూళ్ళలో చదువుతున్నారు తప్ప ఒక్క కనీసం ఈరోజు బీసీ పిల్లలు కూడా కొంత తక్కువ పర్సెంట్లో ఉన్నారు. అవేర్నెస్ అయినరు వాళ్ళు చదివించాలని. అంటే ఆర్థికంగా వెనకబడి కనీసం తిండి లేనటువంటి అమాయక ప్రజల పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఈరోజు సర్వే చేయండి సార్, మొత్తం ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు ఉంటారు తప్ప మిగతా పిల్లలు. మొన్న జరిగిన ఒక మీటింగ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేద్దాం, ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ మొత్తం పడిపోయింది, బడి పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటే అక్కడ ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పేరెంట్స్ ఒక అమలు పని చేసే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించే కార్యక్రమం చేస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్కి పంపించే ఆలోచన చేయట్లేదు. మరి స్ట్రెంత్ ఎట్లా పెరగాలి? దీని మీద అవేర్నెస్ జరగాలి కదా గ్రౌండ్ లెవెల్లో. జరగాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి చెప్పనా సార్? ఎందుకు ఒక హమాలి పనికి పోయేటటువంటి ఒక కూలీ వ్యక్తి తన పిల్లవాడిని ప్రభుత్వ బడికి ఎందుకు పంపించకుండా ఆలోచిస్తుండే సార్ అంటే, అందుకే ఆ ప్రభుత్వ బడులలో ఉండేటటువంటి సిస్టమ్, ఆ సిస్టమ్ ఉంటుంది సార్, ఎడ్యుకేషన్ నడిపించే సిస్టమ్. ఒక టీచర్ పలాని టైంకి వెళ్ళడము, ఆ టీచర్ ఈ రోజు ఎంత సిలబస్ కంప్లీట్ చేసి చూడండి సార్. ఈ దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం నాకు తెలిసి కొలాప్స్ అయిపోయింది సార్. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చూడండి సార్, ప్రతి స్కూళ్ళల్లో ఎటు చూసినా విద్యాపరంగా నాణ్యత ప్రమాణాలు పడిపోయినాయి, లేవు. ఎందుకు అంటే ప్రభుత్వంలో ఇప్పుడు చూడండి, ఒక చైనా తీసుకోండి సార్, ఒక అమెరికా తీసుకోండి సార్, వాళ్ళు థియరీ ఏం చెప్తుండ్రో ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా తయారు చేస్తారు. ఒక మ్యాచింగ్ అగ్గిపుల్లను ఎలా తయారు చేయాలని థియరీలో చదువుకుంటాడు, ల్యాబ్కి పోయి ఆ అగ్గిపుల్లను తయారు చేసుకొని బయటకు వస్తాడు సార్. అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇది. నువ్వు ఉత్తగానే ఇప్పటికీ మన దేశ సిస్టమ్ చూడండి, ఎక్కడ చూసినా నన్నయ్య తిక్కన్న ఎర్రన్న. ఇప్పుడు వీళ్ళ గురించి నన్నయ్య తిక్కన్న ఎర్రన్న గురించి చదివితే పిల్లవాడిని మూలాలు కదా, ప్రతి మూలాలు మర్చిపోతా ఉన్నాము, టెక్నాలజీ వైపు పరిగెడుతా ఉన్నాం. మూలాలను గుర్తుపెట్టుకోండి, మూలాలని అందరికి తెలిసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఆ మూలాలని ఇప్పుడు ఎంతసేపు ఇవే చెప్తారా అని అంటా ఉన్నారు కదా, దీని ఎలా చూస్తాం? ఇప్పుడు మూలాలు అంటే అవి ఏ మూలాలు సార్? ఉపయోగపడే మూలాల? మనకు అవి దాని వల్ల ఏమైనా లాభం ఉందా? మూలాలంటే పాత పాత ఏదో ఉన్నాయి అవి కాదు సార్. ఇప్పుడున్న సబ్జెక్ట్ సమాజానికి లేదు, సమాజానికి రాబోయే తరాలకి భవిష్యత్ తరాలకి ఉపయోగపడేటటువంటి జ్ఞానాన్ని మూలాలు నేర్చుకుని పోలే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక పాఠం ఉంది సార్, తెలుగులో ఒక పాఠ్యాంశం ఉంది, జస్ట్ నన్నయ్య గురించి ఒక పాఠం ఉంది. సరే, నన్నయ్యనో తిక్కననో ఎర్రనో ఒక ప్రాచీన సాహిత్యానికి సంబంధించి రాసిండు, కానీ తెలుగు సాహిత్యంలో ఆధునిక కవులు ఎంతమంది లేరు, సమాజ అభ్యున్నతి కోసం పోరాడినటువంటి కవులు ఎంతమంది లేరు? అలాంటి వాళ్ళని తీసుకొని రాయాలి. కానీ ఎప్పుడు అదే నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా, అదే నన్నయ్య తిక్కన్న. మరి ఎన్ని తరాలు ఇట్లా చదువుకుంటా పోదాం? ఎందుకు ఒక జ్యోతిరావు ఫులే పాఠ్యాంశం పెట్టొద్దా? డాక్టర్ అంబేద్కర్ గురించి జీవిత చరిత్ర పెట్టొద్దా? ఈరోజు అంబేద్కర్ అంటే ఏంటి సార్? భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశాన్ని అణువణువు నిర్మించుకొని ఈ దేశంలో ఉన్న బహుజనులకు, ఈ దేశంలో ఒక బహుజనులకి కాదు ప్రతి ఒక్కరికి ఈ రాజ్యంలో బతకాలి, ఉండాలని అన్ని పాఠ్యపుస్తకాలలో పెట్టలేదంటారా మన అంబేద్కర్ గారి గురించి? అంబేద్కర్ గారి గురించి నేను చూసినంత వరకు డిగ్రీ వరకు ఎక్కడ లేవు సార్. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా అప్పీల్ చేస్తారా? ఇప్పుడు ఏదైనా పాఠ్యపుస్తకాలలో ఆయన చరిత్ర ఏమన్నా? ఖచ్చితంగా సార్, అప్పీల్ చేయడం కాదు, విన్నవించుకుంటా నేను. ఎందుకు అంటే రాబోయే తరాలకి అంబేద్కర్ గురించి తెలియాలి సార్. ఎందుకంటే అంబేద్కర్ ఒక భారతదేశానికి సంబంధించో, ఒక కులానికి సంబంధించో, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ విశ్వమానవుడు, విశ్వ శ్రేయస్సు కోరినవాడు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం రేపు రాబోయే కాలంలో అంబేద్కర్ మార్గంలో నడవాలని అంబేద్కర్ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు సార్. అంత విశ్వ మానవుడు అంబేద్కర్. ఆయనను ఎంత విశాలంగా చూస్తే ఈరోజు చూడండి సార్, ఆస్ట్రేలియా తీసుకోండి, అమెరికా తీసుకోండి, మిగతా ఎక్కడ అన్ని దేశాల్లో తీసుకోండి, అంబేద్కర్ 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 అని మిగతా దేశాలు అంటున్నాయి. కానీ మన దేశంలో ఉన్న పాలకులు అంబేద్కర్ని కనుమరుగు చేస్తున్నారు సార్. చివరి చెప్పండి, బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఇచ్చే సందేశం. బడుగు బలహీనులు, అణచబడినటువంటి వాళ్ళు, పేదలు అనేవాళ్ళు, ఈరోజు నిజంగా దళిత్స్ అంటాం జనరల్గా. బహుజన సమాజానికి నేను ఒకటే ఏం చెప్తున్నాను మిత్రులారంటే, ఎప్పుడైనా మనం ఇట్లా ఎన్ని రోజులు బతుకుతూ పోయినా ఈ విధంగానే ఉంటుంది. అసలు ఈ బాంఛన బతుకులు, ఒకరి కింద అడుక్కునే బతుకులు, ఒకరి కింద మనం వినతి పత్రాలు ఇచ్చుకునే బతుకులు మానండి. దళారులుగా ఉన్నటువంటి ఎవరైతే బహుజన దళారులు ఉన్నారో ఫస్ట్ బయటికి రండి. అసలు ఆ దళారీ వ్యవస్థ అంటే ఏందో తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బానిసత్వానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. బానిసత్వం అంటే కూడా తెలియదు వాళ్ళకు. నేను బానిసగా బతుకుతున్నాను అదే ఆనందపడుతున్నారు. కానీ అలాంటి బానిసత్వ బంధాలను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి, అందుకే జ్యోతిరావు ఫులే ఒక మాట అన్నాడు, బానిసకి
తను బానిసని తెలియదట. బానిసకి అయ్యా నువ్వు బానిసవు అని తెలియజేస్తే వాడు ఆ బానిస సంఖ్యలో దింపుకొని బయటికి వస్తాడంట. ఎంత గొప్ప మాట సార్. ఆ బానిసలందరికీ ఎవరైతే ఉన్నారో మన బహుజన బానిసలు, అగ్రవర్ణాల పంచన చేరినటువంటి బానిసలు బయటికి రండి. మన సమాజం గొప్పది. 90% ఉన్న మనం ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదు, బాంఛనగా బతకాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ అద్భుతమైనటువంటి ఓటు అనే ఒక వేట కొడవలు ఇచ్చిండు. ఆ ఓటు అనే వేట కొడవలని మనం తీసుకుందాం. మనకు అంబేద్కర్ అందుకే అన్నాడు, ఒక మాట అన్నాడు అంబేద్కర్, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు అన్నాడు. ఈ యుద్ధం ఇప్పటి నుంచిగా సార్. మహాభారతంలో కూడా ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి కుట్రలతో బొటనవేలు నరికిస్తాడు. అయ్యా నాకు విద్య నేర్పనిపోతే నువ్వు తక్కువ కులపోడివని ఇసిరవతల పడేస్తాడు ఏకలవ్యుని. అప్పుడు కుట్రతో బొటనవేలు తీసుకున్నటువంటి ఏకలవ్యుని బొటనవేలు నరికించిండో అంబేద్కర్ చరిత్ర చదివి అదే బొటనవేలికి పవర్ ఇచ్చి ఈ దేశంలో ఈ రాజ్యంలో మీరు రాజ్యాన్ని ఏలుకోమని చెప్పిండు. అందుకే బుల్లెట్ కంటే పవర్ అయింది బ్యాలెట్. మీ ఓటేయండి. మీరు డైరెక్ట్ పోయి బలవంతులతో పోరాటం చేయలేం. సింహాన్ని మనం డైరెక్ట్ ఢీకొనలేము. ఆ సింహానికి ఏం చేయాలా? బోనులో బంధించిన సింహానికి ఆహారం నీళ్లు మానేయండి. ఆహారం నీళ్ళు అంటే మన ఓటేయకుండా ఉండండి. మీరు ఫస్ట్ బహుజనులంతా చైతన్యంగా అండి, కలవండి. ఎవరి కులాలకు సంబంధించిన వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. కులపరంగా మీరు ముందుకు రండి. వాళ్ళ చరిత్ర తెలుసుకొని, హిస్టరీ తెలుసుకొని, మూలాలు తెలుసుకొని అందరూ సంఘటితంగా ఒక్కటై బహుజన సమాజంగా ఎదిగి ఈ దేశ సింహాసనం మీద కూర్చున్నప్పుడే మన బానిస సంఖ్యలు, బాంఛన సంఖ్యలు, వెనుకబాటుతనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి వ్యక్తి బహుజన రాజ్యాన్ని సాధించాలి, బౌద్ధ రాజ్యాన్ని సాధించాలని మీ అందరికీ నేను సందేశం ఇస్తున్నా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పోరాడితే పోయేది ఉంది. బానిస సంఖ్యలు రాజ్యాధికారం కోసమే మనం పనిచేయాలి. 80% ఉన్న బీసీలందరూ ఏకంగా అండి. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఓట్లేసి యంత్రాలుగానే చూస్తున్నారు అగ్రవర్ణాలు. అట్లా కాదు, మన ఓట్లేని, మన సీట్లేని, మనకు రావాల్సిన పదవులేని. సో ఈ వైపుగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఓటు అనేది ఒక మన సామాన్యుడికి కల్పించిన ఒక ఆయుధం. సో అలాంటి ఓటుని వృధా చేయకండి. అందరూ కలిసి ఏకంగా ఒకే తాటిపైకి రండి. రాజ్యాధికారం వైపు మన అడుగులు వేద్దామని ఒక సైదులు గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చి తన విలువైన సమయాన్ని ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తూనే మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్ కల్వకుర్తి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.